గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివనుకోండి. $1,00,000 కట్టి తెచ్చుకుంటారు వాళ్ళ ఎంప్లాయీస్‌ని. ఎంతమంది అంటే అంత తెచ్చుకుంటారు. కానీ స్టార్టప్ కంపెనీల పరిస్థితి ఏంటి? అదేనండి. ఇప్పుడు దాన్ని డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్ కదా! కదా! ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్‌కు మీరు ఫేవరిటిజమే గదా! ఇండైరెక్ట్‌లీ డబ్బున్న వాళ్ళే తెచ్చుకోవాలి, పెద్ద కంపెనీసే తెచ్చుకోవాలంటే మీరు ఫేవరిటిజమే గదా పెద్ద కంపెనీస్‌కు. రైట్. మరి పెద్ద కంపెనీస్‌కు మీరు ఫేవరిటిజం చేస్తున్నారంటే మీరు బయాసు, ప్రెజుడిసే గదా చిన్న కంపెనీల చాలా మీద. దారుణంగా. అంటే ప్రెజుడిస్ అంటే మీరు పక్షపాతం చూపిస్తున్నట్టే గదా! ఎప్పుడైతే ఏ డిసిషన్ అయినా, ఏ డిసిషన్ ఎవరు తీసుకున్నా పక్షపాతంగా ఉంటే అది అమెరికన్ రాజ్యాంగం ప్రకారం చెల్లనేరదండి. సూపర్. సో అందుకనే ఇవి చెల్లనేరవు. అంటే నా లీగల్ అనాలిసిస్. ఎందుకంటే నేను కూడా అమెరికాలో చదువుకున్నాను కనుక లా చెప్పగలను. అక్కడే ఉంటున్నారుగా మీరు. అవును. అమెరికాలో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్ ఎగ్జాక్ట్‌లీ? అంటే మన వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. అంటే నార్మల్గానండి నా అనుభవము, నేను ఇండియాలో లా చదువుకున్నాను, ఇక్కడ Yes. కూడా ప్రాక్టీస్ చేస్తాను. లండన్లో లా చదువుకున్నాను, అక్కడ ప్రాక్టీస్ చేస్తాను. ఆస్ట్రేలియా కూడా లా చదువుకున్నాను, అమెరికాలో కూడా లా చదువుకున్నాను. మళ్ళీ పిహెచ్డి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. నేను కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాను. మా ఫర్మ్స్ ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో Yes. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు కలిగితే, అంటే ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా, వీసా ప్రాబ్లమ్స్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకు మేము సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాము. ఓకే. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు, ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్ ఫీల్ అవుతారు తెలుగులో అడిగితే అని. అవును. మేము అందరిలాగా ఏదో $500 తీసుకొని సూచనలు, సలహాలు ఇవ్వము. చాలాసార్లు కూడా ఫ్రీగా ఇస్తాము. ఇచ్చి వాళ్ళకి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ హెల్ప్ చేస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీ ప్రేక్షకులు, ఇప్పుడు మీరు ఒక ఇండియన్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక విడాకుల గురించి, వాళ్ళు ఇండియాకు సంబంధించిన లా ప్రకారమే అడ్వైస్ చేస్తారు. అవును. ఇప్పుడు ఎవరన్నా మీరు యుఎస్ లా దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అమెరికాలో ఉంటున్నారు, టెక్సాస్లో, భార్యాభర్తలకు వాళ్ళకు విడాకుల ప్రాబ్లం అవుతుంది, పిల్లలు ఉంటారు, అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎవరన్నా మీరు టెక్సాస్లో అమెరికన్ అటార్నీ దగ్గర పోతే ఆయన అమెరికన్ లా ప్రకారమే చెప్పగలుగుతాడు. మరి ఒకవేళ వీళ్లకు ఇండియాలో పెళ్లి చేసుకొని హిందూ ధర్మం ప్రకారం అక్కడికి వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటే మరి అక్కడ ఒక బిడ్డ పుడుతుంది, ఇక్కడ ఒక ఇండియాలో బిడ్డ పుడుతుంది, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఏ కోర్టులోకి వెళ్ళాలి, ఏ న్యాయశాస్త్రం అప్లికబుల్ చేయాలి, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి. చాలా. ఇవన్నీ కూడా మేము అడ్వైస్ చేస్తాం.